వద్దకు కేంద్ర బృందం చేరుకుంది. దెబ్బతిన్న 67, 68, 70 గేట్లను పరిశీలించింది. గేట్ల మధ్య చిక్కుకున్న బోట్లను పరిశీలించింది. బ్యారేజ్ వద్ద తాజా పరిస్థితిని జిల్లా కలెక్టర్ సృజన, ఇరిగేషన్ ఉన్నతాధికారి వెంకటేశ్వర్లు వివరించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్. సువర్ణ, కేంద్ర బృందం నిన్న ఈరోజు ఏదైతే వరద ముంపు ప్రాంతాలంతా కూడా వాళ్ళు పర్యటిస్తున్నారు. క్షేత్రస్థాయిలో కూడా వరద నష్టం ఏ విధంగా జరిగింది, ఎంతవరకు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, అలాగే పంట నష్టం ఏ విధంగా జరిగిందని చెప్పేసి కూడా కేంద్ర బృందం విజయవాడ, గుంటూరు, అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో కావచ్చు, మచిలీపట్నం కావచ్చు, ఈ జిల్లాలో కూడా పర్యటిస్తూ వస్తుంది. ఈరోజు కూడా ఉదయం నుంచి కూడా కేంద్ర బృందం కూడా తాజాగా ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ప్రకాశం బ్యారేజీ కూడా వాళ్ళు స్వయంగా వచ్చి ఇక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇక్కడ ప్రకాశం బ్యారేజీకి వరద ముంపు టైంలో అంటే 1 తారీఖు 30 తారీఖులో ఏదైతే భారీ ఎత్తున వరద వచ్చింది, దాదాపు 13 లక్షల క్యూసెక్కులకు పైగా వరద రావడంతో కూడా దిగువ ప్రాంతాల్లో కూడా చాలా మటుకు కూడా భారీగా పంట నష్టం ఏర్పడింది, ఆస్తి నష్టం ఏర్పడింది. అలాగే బుడమేరు వాగు తెగడంతో కూడా గండ్లు పడడంతో కూడా ఇక్కడ విజయవాడలోని లోతట్టు ప్రాంతాలు కూడా పెద్ద ఎత్తున మునిగిపోయాయి. దాదాపు 5 లక్షల మంది కూడా ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వ వినతి మేరకు కూడా కేంద్రం మరోసారి, అంటే గతంలో ఒకసారి కేంద్ర బృందం పర్యటించిపోయింది, ఇప్పుడు రెండో బృందం కూడా హోంశాఖ సంయుక్త కార్యదర్శి అనిల్ సుబ్రహ్మణ్యం, అలాగే నేషనల్ హైవేస్ చీఫ్ ఇంజనీర్ రాకేష్, అలాగే సైంటిస్టు శర్మ తదితర బృందంతో కూడా కొద్దిసేపటి క్రితమే వాళ్ళు ప్రకాశం బ్యారేజ్కి రావడం జరిగింది. ప్రకాశం బ్యారేజ్కి ఇక్కడ నుంచి ఎంతవరకు నీటి ఫ్లో జరిగింది ఆ రోజు వరదల సమయంలో, దాని తర్వాత కూడా ఇక్కడ ఏదైతే గేట్లకు దెబ్బతిన్న బోట్లు ఢీకొనడంతో కూడా ప్రకాశం బ్యారేజ్కి ఎంతవరకు గేట్లు దెబ్బతిన్నాయి, ఏ విధంగా మరమ్మతులు చేపట్టారు, అలాగే ఇక్కడ నుంచి దిగువకు కృష్ణానది ప్రవాహం ఆ రోజు వరదల నేపథ్యంలో ఎంతవరకు ఉండింది, ఎలాంటి నష్టం వాటిలేదు తదితర వివరాలు కూడా వాళ్ళు అధికారులు ఇక్కడ ఉండే జిల్లా కలెక్టర్ సృజనతో పాటు అలాగే మాజీ ఇరిగేషన్ ఉన్నతాధికారి కూడా వెంకటేశ్వర్లు కూడా వాళ్ళకి మొత్తం ప్రకాశం బ్యారేజీ తాజా పరిస్థితి కూడా వాళ్ళు ఒక మ్యాప్ ద్వారా కూడా మొత్తం వివరాలు కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. దాని తర్వాత కూడా ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఈ కేంద్ర బృందం కూడా బుడమేరు ఇబ్రహీంపట్నం దగ్గర బుడమేరు వాగు ఉందో ఆ వాగు పరిశీలించాలని కూడా వాళ్ళు వెళ్ళడం జరిగింది. అక్కడ బుడమేరు వాగు వద్ద ప్రధానంగా 3 గన్లు పడ్డాయి. ఆ 3 గన్లను కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, ఇరిగేషన్ శాఖ అధికారులు, అలాగే భారత సైనికులు కూడా ఆ 3 గన్లను కూడా విజయవంతంగా పూడ్చడం జరిగింది. అక్కడ కూడా వాళ్ళు ఇప్పుడు ఇబ్రహీంపట్నంలోని బుడమేరు వాగు వద్దకు వెళ్ళి కూడా అక్కడ గన్ల పరిస్థితి, అక్కడ ఎలాంటి మరమ్మతులు చేపట్టడం కూడా వాళ్ళు క్షేత్రస్థాయిలో పరిశీలించే అవకాశం ఉంటుంది. అలాగే దాని తర్వాత కూడా నిన్న కూడా వాళ్ళు క్షేత్రస్థాయిలో కూడా బాపట్లతో పాటు అలాగే గుంటూరు, అలాగే ఇక్కడ విజయవాడ పరిస్థితి ప్రాంతాల్లో కూడా వాళ్ళు పర్యటించారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి వరద నష్టం జరిగింది అని బాధితుల నుంచి వివరాలు స్వీకరించారు. అలాగే పంటలు ఏ విధంగా దెబ్బతిన్నాయి, ఏ పంటలు దెబ్బతిన్నాయి, వరి కావచ్చు, పసుపు కావచ్చు, ఇలా ఉద్యానవన పంటలు కావచ్చు, ఇవన్నీ ఎలా దెబ్బతిన్నాయి కూడా వాళ్ళు మొత్తం తెలుసుకున్నారు. ఈరోజు కూడా మరోసారి క్షేత్రస్థాయిలో వాళ్ళు పరిశీలించారు. వరద ముంపు ఎలా ఉంది కూడా, ఎంతవరకు నష్టం వాటిని కూడా జిల్లా అధికారులు కూడా వాళ్ళకు వివరించే అవకాశం ఉంది. దాని తర్వాత కూడా ఈ కేంద్ర బృందం ఈరోజు కూడా మళ్ళీ సాయంత్రంలోగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్రంలో ముంపు ఉన్న వరద తుఫాన్ల వల్ల కూడా ఏర్పడిన నష్టాన్ని కూడా మరోసారి కేంద్ర బృందానికి వివరించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా ఈ కేంద్ర బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా మన రాష్ట్రానికి ఏదైతే నిధులు ఇవ్వాల్సిందో, వరద ముంపు నిధులు హామీ ఇచ్చిందో ఆ హామీ మేరకు ఎంతవరకు నిధులు ఇస్తారో కూడా చూడాల్సి ఉంది. అయితే మరోవైపు కూడా ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు కొద్దిసేపటి క్రితమే ఆయన సచివాలయం చేరుకుంటారు. దాని తర్వాత కూడా ఈ వరద ముంపు పరిస్థితిపై కూడా ఆయన సమీక్షించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత సాయంత్రం ఆయన ఈ కేంద్ర బృందంతో కూడా సమావేశమయ్యి దాదాపు అంటే ఈ నెల 17 తేదీ లోపల కూడా ఏదైతే ముంపు బాధితులు ఉన్నారో ఆ ముంపు బాధితులకు కూడా ప్రభుత్వం ఒక ప్యాకేజీని ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయించింది. 17 తేదీ కూడా వరద బాధితులకు కూడా ప్రభుత్వం తరపున కూడా నగదు రూపంలో కూడా ఎంతవరకు ఇవ్వాలా అనే దాన్ని కూడా ఒక అధికారులు సమీక్షించి 17 తేదీ ఒక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంటుంది. సువర్ణ, మొత్తం చూసుకుంటే కేంద్ర బృందం పర్యటనతో కూడా రాష్ట్రానికి నిధులు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి జిల్లా అధికారులు, ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.